హాయ్ అండి అందరికీ. నేను మీ శ్యామల. ఈరోజు మనం నిన్న వచ్చేసి ఫ్రంట్ పార్ట్, మొన్న బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. అలాగే ఈరోజు హ్యాండ్స్ అండ్ షేప్ పట్టి పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇలా ఉక్సులు పట్టి దగ్గర ఇలా పైన షేప్ పట్టి వరకు కిందిలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కింద వచ్చేసి ఖర్చుకి పావించి వదిలేసుకోవాలి. పైన కూడా కుట్లు ద్వారా క్లాత్ అనేది వదిలేసుకోవాలన్నమాట. కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, అందుకని. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి మధ్యలో ఇలా పట్టుకొని చూడండి, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కుట్లు వేసుకుంటానికి ఖర్చు అనేది కంపల్సరీ వదిలేసుకోవాలన్నమాట. మనం వదిలేసుకోకపోతే ఈ కుట్లలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ తేడా వచ్చేస్తుంది. చూడండి, షేప్ పట్టీకి 3 కొలతలు అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాం. చూడండి, ఇటు సైడ్ హుక్స్లు పట్టి వేస్తాం కదా, కాజాలు పట్టి, అటు సైడ్ ఎక్కువ ఉంది, మధ్యలో డౌన్ అయింది, ఈ చివర కొంచెం ఎక్కువ ఉంది. మన కొలత ప్రకారం మధ్యలో డౌన్ అయితే షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది అన్నమాట. చూడటానికి నీట్గా ఉంటుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అందుకని ఇటు సైడ్ అయితే హుక్స్లు కాజాలు పట్టి వేసుకునే వైపు ఇలా రావాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ని ఇలా 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఇట్లా క్రాస్గా, అందుకని దానికి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద వైపు మనం పట్టి వేసుకుంటాం కదా, దానికైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1/4 ఇంచ్ కంటే తక్కువ పెడుతున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ వేయమన్నారు కస్టమరు, అందుకని నేను కొంచెం పట్టినే పెట్టుకున్నాను అన్నమాట, ఖర్చుల్లోకి వెళ్ళే అంత మాత్రం. మీరు ఇలా ఆది జాకెట్ కొని చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చెయ్యి లూజ్ మార్కింగ్ చేశాను. చెయ్యి ఎంతైతే లూజ్ ఉందో అంతే మార్కింగ్ చేసుకోండి. దీన్ని కుట్లలోకి అలా ఏం అవసరం లేదనమాట, కింద లూజ్ వరకు అయితే. పైన ఇంకా షోల్డర్ దగ్గర ఇంకా అక్కడ మొత్తం ప్రతి దానికి కుట్ల కోసం అనేసి ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చెయ్యి పొడవు చూసుకున్న తర్వాత చంక పొడవు కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. చూడండి, ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు పట్టుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది. చూడండి, ఇలా చూపించిన విధంగా పట్టుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి ఆ షేప్ ఎలా ఉంది అనేసి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి చంక బ్లౌజు పట్టుకునే తీరు కూడా ఉంటుంది. లేదంటే స్ట్రైట్గా వచ్చేస్తే మనకి హ్యాండ్ అనేది రాదన్నమాట. ఎక్కువ పైన చెయ్యి పొడవు ఎక్కువ ఉండాలి. కొంతమంది చంక పొడవు కూడా కొంచెం ఇంచుమించు అలాగే పెట్టుకుంటారు. అలాంటప్పుడు మనకి చెయ్యి చూడటానికి బాగుండదు కదా, క్రాస్ ఎక్కువ రాదు కాబట్టి చెయ్యి కూడా అంత బాగుండదు. ఫ్రంట్ బ్లౌజ్కి క్రాస్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి ఎలా క్రాస్ తీసాను, ఆ చివర ఈ చివర ఎంత వచ్చింది, మధ్యలో ఎలా వచ్చింది అనేది. ఇలా కనుక తీసుకుంటే మీకు చంక దగ్గర లూజ్లు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.